ఏఓబీలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 36 ఏళ్లుగా ఏపీలో మావోయిస్టు పార్టీలో పనిచేసిన చెన్నూరు నారాయణ సహా మరో 8 మంది సభ్యులు డీజీపీ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు చెన్నూరు నారాయణ. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరి నారాయణరావు దాదాపు 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1989-90ల మధ్య అప్పటి పీపుల్స్ వార్లో చేరిన నారాయణరావు అంచెలంచెలుగా ఎదిగారు. మిలిటరీ ఆపరేషన్స్ తో దిట్టగా పేరొందారు. ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీలో కీలకంగా వ్యవహరిస్తూ ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఎదుగుదలకు పనిచేశారు. గత ఏడాది జూన్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా ఉన్న గాజర్ల రవి సహా కీలక నాయకురాలు అరుణ మరికొందరు ప్రాణాలు కోల్పోవడంతో చెల్లూరి ఆ బాధ్యతలు చేపట్టారు. అనేక ఆపరేషన్స్ నిర్వహించారు. ఆయనపై ఏపీ, ఒడిశాల్లో అనేక కేసులున్నాయి. ఇరు రాష్ట్రాల్లోనూ భారీ మొత్తాల్లో నగదు రివార్డులున్నాయి. చెల్లూరి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలో ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు ఒకరిద్దరు మినహా ఇంకెవరూ లేనట్టే. ఏఓబీలోనూ మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మావోయిస్టు ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉద్దానం ప్రాంతం నుంచి చెల్లూరి నారాయణరావు వచ్చారు. ఆయన గతంలో సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా, సిఆర్సీ 3వ కంపెనీ కమాండర్గా పనిచేశారు. ప్రధానంగా నందాపూర్ ఏరియాలో చురుగ్గా పనిచేసేవారు. ఏపీలో మావోయిస్టు కార్యకలాపాలు తుది దశకొచ్చాయని భావిస్తున్నామన్నారు డీడీపీ హరీష్ కుమార్ గుప్తా. అందరి కృషితో ఇది సాధ్యమైందని తెలిపారు. కాల్పులు జరిగాయి, లొంగుబాటు కూడా జరిగాయన్నారు. తామిచ్చిన పిలుపుతో 9 మంది లొంగిపోయారన్నారు. వీరికి ప్రభుత్వం తరపున అన్ని రకాల బెనిఫిట్స్ అందిస్తామని ప్రకటించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. పోలీస్ తరఫున మనం ప్రయత్నం చేశాము. ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ అయినాయి, సరెండర్స్ అయినాయి, అట్లాగే అరెస్టులు కూడా అయినాయి. ఈ రోజుతో ఈ మొత్తం ఒక లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఆంధ్రప్రదేశ్లో ఒక ఎండ్కి వచ్చినట్టుగా చెప్తున్నాము. ఈ క్రమంలో చాలామంది కృషి చేశారు, సొసైటీ చేశారు, గవర్నమెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చాలా మంచి పని చేసి ఈ మన స్పెషల్ ఫోర్సెస్ గ్రే హౌండ్స్ కానీ స్పెషల్ పార్టీస్ కానీ అందరు పనిచేసి ఈ ఒక ఎండ్కి తీసుకొచ్చాము. ఇప్పుడు నేను 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితున్నాయి. 1990 చివరిలో నేను మావోయిస్ట్ ఉద్యమంలో